కొండగట్టు ప్రమాదంపై కేంద్ర మంత్రి బండి సంజయ్తో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. బాధితుల్ని ఆదుకుంటాము అని హామీ ఇచ్చారు. ప్రమాదం జరిగిన తీరు గురించి వారు అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో షెడ్లతో పాటు పక్కనే ఉన్న ఓ 2 అంతస్తుల భవనం కూడా కాలిపోయింది. ఇటీవలే నిర్మించిన ఈ భవనంలోని సామాగ్రి కూడా దగ్ధమైంది. దీంతో కొండగట్టు ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. కొండగట్టులో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి మంటలైతే ఆర్పేశారు కానీ ఇప్పుడు ఆ విషాద ఛాయలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఆహాకారాలు వినిపిస్తున్నాయి. వాళ్ళ ఉపాధి కోల్పోయారు. నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా. ఇక్కడ షెడ్స్ ఎట్లా కాలిపోయినాయి, వెనుకకి ఇంకా పొగలు కూడా వస్తున్నాయి, మనం చూడవచ్చు. అయితే కేవలం షెడ్స్ మాత్రమే కాదు, దీని పక్కనే ఉన్న ఒక ఆర్సీ బిల్డింగ్, దాదాపు ఇది ఒక 2 ఫ్లోర్ బిల్డింగ్. ఈ ఫ్లోర్ బిల్డింగ్ మొత్తం కూడా మొన్ననే రీసెంట్ గా ఇది కన్స్ట్రక్ట్ చేశారు. ఇది పూర్తిగా ఎట్లా మసిబట్టిపోయిందో నేను మీకు చూపిస్తున్నాను. మొత్తం చూడవచ్చు. లోపల కూడా మొత్తం ఈ ఆర్సీ బిల్డింగ్ లో కూడా సామాన్లన్నీ కాలిపోయాయంటే ఈ మంటల తీవ్రత ఏ స్థాయిలో ఉందో కూడా మనం ఊహించవచ్చు. ఈ నేపథ్యంలో మొత్తంగా అంటే కొండగట్టులో జరిగిన ఒక ఈ భారీ అగ్ని ప్రమాదంలో చాలా మంది బాధితులు కూడా దాదాపు 10 లక్షల నుంచి 40-50 లక్షల వరకు కూడా బొమ్మలు, అదేవిధంగా గాజుల వంటి సామాన్లన్నీ తెచ్చుకొని సమ్మక్క సారలమ్మ జాతర నేపథ్యంలో వాళ్ళంతా కూడా అమ్ముకుంటున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. వాళ్ళని పూర్తిగా దుఃఖానికి గురి చేసింది. ఈ క్రమంలో మొత్తంగా దీనిపైన ప్రభుత్వం దృష్టి సారించి వెంటనే వీళ్ళకు తక్షణ సహాయం అందించాలని ఒక డిమాండ్ నెలకొంది. ఇప్పటికే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్తో పాటుగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా దీనిపైన ఆరా తీశారు. ముఖ్యంగా హామీ ఇచ్చారు, అండగా ఉంటామని చెప్పేసి. దాదాపు ఒక 30 షాపులన్నీ కూడా దగ్ధమైపోయి ఈ ఆర్సీ బిల్డింగ్ కూడా పూర్తిగా దెబ్బతిని దాదాపు ఒక 10ల సంఖ్యలో బాధితులంతా కూడా ఇప్పుడు ఆహాకారాలు పెడుతున్న క్రమంలో కొండగట్టుకు సంబంధించి ఒక నిర్లక్ష్యం కూడా మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా నిన్న రాత్రి వీళ్ళు వెంటనే ఫోన్ చేసిన వెంటనే ఫైర్ ఇంజన్స్ రాలేదని చెప్పేసి ఒక కంప్లైంట్ చేస్తారు. మరొక వైపు ఇంత పెద్ద ప్రమాదం జరుగుతున్న సమయంలో గతంలో కూడా మన కొండగట్టులో 65 మంది చనిపోయిన బస్సు దుర్ఘటన అనేది మర్చిపోక ముందే కొండగట్టులో మరొక ప్రమాదం అని చెప్పుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఒక ఫైర్ ఇంజన్ కూడా ఇంత పెద్ద టెంపుల్కి అవసరం ఉంటుంది. లక్షల సంఖ్యలో భక్తులు వస్తున్న నేపథ్యంలో ఇలాంటివన్నీ కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా విద్యుత్ అధికారులు కూడా పూర్తిగా రేకుల షెడ్లు ఆనుకొని పూర్తిగా కేబుల్స్ ఉండడంతో అవి దానిపైన పడడంతోనే మొత్తంగా ఈ మంటలు వ్యాపించడానికి కారణమైంది. ఇంత పెద్ద ప్రమాదానికి దారితీసింది అనేది ఇక్కడ వాదన వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలి. అలాంటి అధికారులను గుర్తించాలి, వారిపైన చర్యలు ఉండాలి. ముఖ్యంగా వీళ్ళకు సహాయం అందించాలనే ఒక డిమాండ్, విజ్ఞప్తి మనకు కొండగట్టులో వినిపిస్తుంది.